ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఉగాది నుంచి ఏళ్నాటి శని నుండి విముక్తి పొందబోతున్న 5 రాసులు ఇవేనండి. ఈ నెల 30వ తారీఖున ఉగాది తర్వాత ఏళ్నాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాసుల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 30వ తారీఖున ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా. అయితే ముందుగా ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదేవిధంగా రాజపూజ్యం అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాసుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మొదటిగా మేషరాశి. రాశి చక్రంలోది మేషరాశులు 12 రాశిలో మేషరాశి మొదటిది. ఆదాయం 2, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 7. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఇక రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 1, అవమానం 3. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఇక రాశి చక్రంలో 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజయోగం 4, అవమానం 3. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందినవారు ఈ మిథున రాశిలోకి వస్తారు. ఇక 4వ రాశి కర్కట రాశి. కర్కట రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజయోగం 7, అవమానం 3. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ కర్కట రాశి పరిధిలోకి వస్తారు. ఇక 5వది సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 6. మాఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఇక 6వది కన్యరాశి. కన్యరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజయోగం 6, అవమానం 6. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు. ఇక 7వది తులారాశి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 2. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఇక 8వది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 2. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఇక 9వది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 1, అవమానం 5. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక 10వది మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5.
ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఇక 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఇక లాస్ట్గా చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 3, అవమానం 1. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు అన్నమాట. ఇక్కడ కొంతమందికి ఆదాయం ఏమో మాకు 2 రూపాయలే ఉంది, వ్యయం 14 ఉంది, మరి ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు 2 రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా 12 అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు. వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. బ్యాంకులో లోన్ తీసుకొని కానీ, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ నూతన గృహం కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, లేదా బంగారం కొనుక్కోవచ్చు అని అర్థం. రాజపూజ్యము, అవమానము. రాజపూజ్యము ఒక్కటే ఉంది, అవమానమేమో 3 ఉంది. అంటే మిమ్మల్ని గౌరవించేటువంటి వాళ్ళు ఒకరు ఉంటే అవమానించే వాళ్ళు 3 ఉంటారు. దీంట్లో ఇంకొక అర్థం ఏమిటి అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్యపడే విధంగా మీరు ఎదుగుతారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది. అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొదటి రాశి ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మొదటిగా తులారాశి. ఎందుకంటే 2013 నుంచి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు కూడా పడ్డారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగిపోబోతున్నాయి. ముందు 7.5 సంవత్సరాలు ఏళ్నాటి శని నుండి విముక్తి పొందారు. తర్వాత 2.5 సంవత్సరాలు అర్ధష్టమి శని నడిచింది. తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం వలన నడిచింది. ఫైనల్గా చెప్పాలంటే గత 12 సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆట్లు పోట్లు, కష్టాలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతుందని తెలుసుకోవాలి. ఇక ఈ తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, కోర్టు కేసులు ఏవైనా ఉంటే కూడా వాటి నుండి విముక్తి కలుగుతుంది. మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు. అంతేకాదు ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపటువంటి సమయం ఆసన్నం అవ్వబోతుందని చెప్పుకోవాలి. ఇక రోగరుణ శత్రు బాధలన్నీ కూడా తీరిపోయి మీ కష్టాల కంటే కూడా ఎక్కువ ఫలితం అనేది మీకు లభించబోతుంది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం గడపబోతున్నారు. ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏమిటి అంటే గురుబలం అధికంగా ఉండబోతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి మీకు తిరుగు అనేది ఉండదు. భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు ఇప్పుడు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది. అనేక మార్గాల్లో ధనము వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగిపోతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. స్నేహితులు అందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతుందని తెలుసుకోవాలి. అదేవిధంగా మే 18 తర్వాత 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతుంది. కేతుగ్రహం కనుక
అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది. ఈ తులారాశి వారికి శని, గురు, కేతు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి, పాపగ్రహమైనటువంటి శనీశ్వరుని, అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. వీరు ఏ పని ప్రారంభించినా ఏ పనిలో విజయం మీదే, అఖండ రాజ్యం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏళ్నాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి. అవునండి, వృషభ రాశి వారే. వృషభ రాశి వారు ఎందుకంటే 2.5 సంవత్సరం నుండి వృషభ రాశి వారు కంటిక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. వృత్తిపరంగా అంటే చేసేటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్స్ పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఆ ఇబ్బందులు ఏవీ ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది. గురువు అనుగ్రహించబోతున్నాడు. వృషభ రాశి వారికి ఉగాది నుంచి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు. విపరీతమైన లాభాలు కలగబోతున్నారు. కెరీర్ పరంగా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది. టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనలాభం కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండదని చెప్పాలి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కుటుంబం పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు. మీ మాటే చెల్లుతుంది. మీరు చెప్పిందే వేదం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటారు. గురుబలం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది. 10వ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహు అన్నమాట. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నిటిలోనూ మీకు విజయమే కలగబోతుంది. ఇది పరమసత్యం. పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు. అదేవిధంగా దేవతా గురువు అయినటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. ఈ 3 గ్రహాల విపరీతంగా అనుగ్రహించబోతున్నాయి. అందువలన ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అని నిశ్చయంగా చెప్పుకోవచ్చు. ఇక ఏళ్నాటి శని నుండి విముక్తి పొందబోతున్న రాశుల్లో మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతుల బలం అనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు. ఈ మకర రాశి వారిని అన్నీ కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏళ్నాటి శని దోషంతో ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది. ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినా అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది. కాబట్టి మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది. మంచి ఉద్యోగం లభించడము, వివాహం కావడం, సంతాన ప్రాప్తి కలగడం, నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం కూడా మీ మకర రాశి వారికి జరగబోతుంది. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఇక
అదేవిధంగా మిథున రాశి వారికి, కన్య రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2, రాజపూజ్యం 4, అవమానం 3. కన్య రాశి వారికి కూడా అంతే. ఆదాయం 14, వ్యయం 2 అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారనమాట. 12 రూపాయలు మీరు చక్కగా పొదుపు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్య రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వీరికి ఏలినాటి శని అనేది విడవబోతుంది. వీరికి విముక్తి అనేది కలగబోతుంది. ఈ 5 రాశుల వారు చాలా సంతోషంగా గడపబోతున్నారు. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. తెలుసుకున్నారు కదండి. ఈ విశ్వావసునామ సంవత్సరం నుండి ఉగాది తర్వాత నుండి ఏనాటి శని నుండి విముక్తి పొందిపోతున్న 5 రాశులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.